కార్యక్రమాన్ని ఏదైతే క్రికెట్ టోర్నమెంట్తో వాటి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ క్రికెట్ టోర్నమెంట్స్ మొన్ననే జరిగినాయి. ప్రతి నిన్న కూడా లాయర్స్ అడ్వకేట్స్ బార్ అసోసియేషన్ వాళ్ళు కూడా ఆడడం దాన్ని దృష్టిలో పెట్టుకొని క్రికెట్ అనేది ఈ ప్రపంచంలో క్రేజీగా అయిపోయింది ఆట. ఇంతకుముందు కబడ్డీ కానీ లేకపోతే ఫుట్బాల్ కానీ ఉండే, ఇప్పుడు క్రికెట్ అనేది బాగా క్రేజీ అయిపోయింది. ఇక్కడ కూడా మన బెల్లంపల్లిలో ప్రతి ఏరియాలో ప్రతి దగ్గర కూడా క్రికెట్ టోర్నమెంట్స్ పెట్టి క్రికెట్ ఆడడానికి ఉత్సాహంగా ముందుకు వస్తుంది స్టూడెంట్స్. అదేవిధంగా ఏదైతే ఈ టోర్నమెంట్ ఉన్నాయో క్రికెట్ టోర్నమెంట్ మనము ఆర్గనైజ్ చేసి దాన్ని పెద్ద ఎత్తున చేయడానికి ప్రయత్నం చేయాలి. కాకపోతే కొన్ని అనివార్య కారణాల లేట్ అయింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎవరు కూడా చింతించాల్సిన అవసరం లేదు. ఇది రేపు వెళ్ళి కంటిన్యూగా జరిగేటువంటి మ్యాచ్లు కాబట్టి ఈ మ్యాచ్లో పార్షాలిటీ అనేది లేకుండా మ్యాచ్లు సక్రమంగా తీసుకొస్తూ చూడాల్సినటువంటి బాధ్యత ఎంపైర్స్ పైన ఉన్నది. అదేవిధంగా మా గురువు పెద్దలు మమ్మదన్న గారు, అదేవిధంగా శంకర్ భాయ్, అదేవిధంగా నయీం, అదేవిధంగా గిల్లి రాయలింగ్, అదేవిధంగా మన నాథర్ స్వామి, రవి, అదేవిధంగా శ్యామ్, బి రాజేశ్వరరావు, వీళ్ళందరూ కూడా మాతోటి కార్యకర్తలు. వాళ్ళందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమానికి ఆర్గనైజ్ చేసినటువంటి సపోర్ట్ చేసినటువంటి వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఇది ఫస్ట్ టైం మా ఫాదర్ పేరు మీద మొట్టమొదటి రాజమౌళి మా నాన్న అతని పేరు మీద మా తమ్ముడు కొడుకులు అంటే వాళ్ళు స్పాన్సర్ చేయడం అని 50,000 స్పాన్సర్ చేసిండ్రు. వాళ్ళకు కూడా వేదిక మీద నుండి అందరి ద్వారా వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ యొక్క గేమ్స్ చాలా బాగా ఆడాలని చెప్పని మంచి పార్షాలిటీ లేకుండా ఈ యొక్క ఆడిపించినందుకు మీరు అందరికీ పేరు తీసుకురావాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటారు.